ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అనే నేటి వాక్య ధ్యానాంశాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. దానికి ముందుగా ఈ యొక్క అరకు దగ్గర ఉన్న ఈ ప్రాంతానికి, వాటర్ ఫాల్స్ దగ్గరికి రావడానికి మరి సమీపంలోనే సేవకుల మీటింగ్ ఉదయకాలం ప్రభు అద్భుతంగా జరిగించాడు. మరి చాలా సంతోషం. సేవకులను దేవుడు మండించాడు, అందును బట్టి స్తోత్రం. ఈ సమీపంలోనే మరలా సాయంకాలం 7 గంటలకి కుటుంబ ఆశీర్వాద సభ కూటం ఉంది. మరి ప్రాంతానికి వచ్చి ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూసి నాకు చాలా సంతోషం అనిపించి మరి ఇక్కడ వాక్యాన్ని పంచుకోవాలని నాకు ఆత్మలో ప్రేరేపించబడ్డాను. చదవండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి 22వ కీర్తన 5వ వాక్యంలో 2వ లైన్ నేను చదువుతున్నా. నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. దేవునికి స్తోత్రము కలుగును గాక. దైవజనమా, ఈ రోజున నీ కుటుంబంలో సిగ్గు, నింద, అవమానాల మధ్యలో కాలాన్ని గడుపుతున్నావు కదూ. ఏ పని ముట్టుకున్న అవమానమే, ఏ ప్రాంతానికి వెళ్ళిన అవమానమే, ఎక్కడ అడుగు పెట్టిన నిందలే తప్ప నీ జీవితంలో సంబరం కనబడట్లేదు కదూ. నేనంట నీ జీవితంలో నింద, అవమానం, సిగ్గు కొట్టివేయబడాలంటే యేసు ప్రభు మీద నువ్వు విశ్వాసం ఉంచాలి. నమ్మిక ఉంచిరి అని ఉంది. ఏవండి, బైబిల్లో మీరు చూసుకున్నట్లయితే చాలా మంది భక్తుల జీవితాల్లో దేవుణ్ణి నమ్మిన వారు సిగ్గుపడకపోయిరి. సిగ్గుపడినట్లుగా ప్రజలకు కనిపించినా ఎవరో ఎందుకు, యాకోబు గారు భార్య లేయానే తీసుకోండి. ఏవండి, రాహేలు ద్వారా అవమానం కదా. యాకోబు కూడా ఆమెను ఇష్టపడకుండా రాహేలుని అధికంగా, లేయాని ద్వేషించి అధికంగా రాహేలుని ప్రేమించలేదా? ఈ సందర్భంలో తన గుండె ఏవండి పిండినట్టు అయిపోలేదా? కన్నీళ్లతో కలవరాల మధ్యలో ఆ తల్లి తల్లడిల్లిపోలేదా? అమ్మా, నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. ఓ నా తండ్రి, ఈ వాక్యం వింటున్న దైవ జనాంగమా, మీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. ఎందుకు నువ్వు సిగ్గుపడిపోతున్నావో తెలుసా? ఎందుకు నువ్వు అవమాన పాలవుతున్నావో తెలుసా? నేనంట యేసయ్య మీద నీవు నమ్మకం ఉంచాలి. అందుకని ఒక భక్తుడు, నా నమ్మిక నీవు మాత్రమే, నా నమ్మిక నీవు మాత్రమే, నేనెన్నడు నిన్ను విడువను, యేసయ్యా నేనెన్నడు నిన్ను విడువను. హల్లెలూయా. ఏమండి, లేయా కూడా దేవుని యందు నమ్మకం ఉంచింది కనుకనే తను దేవుణ్ణి విడిచిపెట్టలేదు. గనుక దేవుడు వారందరినీ సిగ్గుపరిచి లేయాను ఆశీర్వదించి యాకోబుకి అవసాన కాలంలో అన్నం పెట్టే తల్లిగా, ఏమండి ప్రపంచ క్రైస్తవ దేశానికి ఆమె గర్భంలోంచి వచ్చిన వారు యాజకులుగా, రాజులుగా నా దేవుడు చేశాడు. ఈ వాక్యం వింటున్న మీరు ఏ కలవరాల మధ్యలో ఉన్నారో నాకు తెలియదు, కానీ ప్రభు ఖచ్చితంగా నా దేవుడు నీ సిగ్గును కొట్టివేయాలంటే నమ్మిక మాత్రం దేవుని మీద ఉంచు. రాజులు నమ్మొద్దు, అధికారులను నమ్మొద్దు, స్నేహితులను, శ్రేయాభిలాషులను, ప్రాముఖ్యమైన వ్యక్తులను నమ్మొద్దు. నీ గొంతుకు వస్తారు. నేనంట నువ్వు దేవుణ్ణి నమ్మిన ఎడల ఆయన మహిమను చూచుదువుగాక. తలలు వంచండి, ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా, నీ యందు నమ్మిక ఉంచిన వారు సిగ్గుపడలేదు. వాస్తవంగా సిగ్గుపడనియవో. స్తోత్రమయ్యా. అట్టి నమ్మకాన్ని పుట్టించండి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. ఏవండి, ఒక మాట, ఈ అనుదిన వాత్సల్యత వింటున్నారా? అనేకులకు షేర్ చేయండి, తెలియపరచండి. మీ ప్రతికూలమైన పరిస్థితి, సమస్యలన్నీ కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. గాడ్ బ్లెస్ యూ.